వెల్కమ్ టు ఛానల్ 18 చూస్తూనే ఉండండి మా ఛానల్ 18 న్యూస్. భీమనవారిపేటలో బంజారా కమ్యూనిటీ హాలు ప్రారంభోత్సవం. గతంలో ఇచ్చిన హామీల మేరకు లంబాడి సామాజిక వర్గ కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం అభినందనీయం అని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో మిల్క్ ప్రాజెక్టు దగ్గర లంబాడి సామాజిక వర్గ కళ్యాణ మండపం దేవాదాయ శాఖ మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2009వ సంవత్సరంలో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా వెల్లంపల్లి శ్రీనివాసు, రాజ్యసభ సభ్యులుగా కొనిదేల చిరంజీవి ఉన్న సమయంలో తమ సామాజిక వర్గానికి ఒక కళ్యాణ మండపాన్ని, గుడి నిర్మాణాన్ని చేపట్టాలని ఆ సామాజిక వర్గం వారు కోరగా దాదాపు 15 లక్షల వ్యయంతో ఆ కార్యక్రమాలను ప్రారంభించడం జరిగిందని అన్నారు. నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిర్మాణ పనులను పూర్తి చేయాలని ప్రారంభోత్సవం చేయడం హర్షణీయమని అన్నారు. అంతేకాకుండా మాజీ మంత్రి వెల్లంపల్లి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో గుడి నిర్మాణం, కళ్యాణ మండపం అభివృద్ధి కొరకు 43 లక్షల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగిందని చెప్పారు. అన్ని సౌకర్యాలను గుడి ప్రాంగణంలో ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. అభివృద్ధి అంటే మాటలతో చెప్పడం కాకుండా చూపించే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొండ ప్రాంతాలను, దేవాలయాల పునర్నిర్వహణలను చేపట్టడం జరిగిందని చెప్పారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దేవత్ మురళి, దేవత్ రాజేంద్ర నాయక్, రత్నావత్ మధు, మైనార్ బాబు, దేవత్ రవీంద్ర, తాజ్ నోట్ సీను మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇది మన విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో పాతది 30వ డివిజన్, కొత్తది 46వ డివిజన్ కింద రావటం జరుగుతుంది. ఈ డివిజన్లోన మనకి లంబాడి సోదరులు సోదరిమణులు మా ఒక 46వ డివిజన్లో కొండ ప్రాంతంలో కానీ దిగువన కానీ ఎక్కువ శాతం మా లంబాడీలు ఉండటం జరుగుతుంది. ఇక్కడ అప్పలస్వామి కాలేజీ వెనకమాల మనకి లంబాడీలకు సంబంధించిన వాళ్ళ తాతల కాలం నుంచి ఇక్కడ అమ్మవారిని పూజ చేయటము, అలాగే ప్రతి సంవత్సరం సంబరాలు అనేవి చాలా ఘనంగా మన లంబాడీలు ఇక్కడ నిర్వహించటం జరుగుతుంది. ఏదైతే 2009లోన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈ పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు, అప్పుడు ఎంపీగా మన చిరంజీవి గారు, కొనిదెల చిరంజీవి గారు ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు ఒక 15 లక్షల నిధులతోటి అమ్మవారి గుడి డెవలప్మెంటే కానీ, అలాగే పక్కనే వీళ్ళ స్థలము లంబాడీల స్థలమే ఇది, ఆ స్థలంలోన ఒక కళ్యాణ మండపం కావాలి, మా వాళ్ళందరూ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవాలన్నా, ఏమైనా శుభకార్యాలు చేసుకోవాలన్నా చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంది కాబట్టి మాకు కావాలన్న అప్పటి ఉన్న ఎమ్మెల్యే గారి దృష్టికి మా మధు నాయక్ కానీ, అలాగే మా శంకర్ నాయక్, మురళీ నాయక్ అందరూ మా లంబాడి అన్నదమ్ములందరూ ఆ రోజు తీసుకురావటం జరిగింది. అలాగే ఈ గుడి నిర్మాణం కానీ, మన కళ్యాణ మండపం నిర్మాణం కానీ ఫస్ట్ ఫ్లోర్ చేసుకోవటం జరిగింది. మళ్ళీ ఏదైతే 2019లో మళ్ళీ ఎమ్మెల్యేగా శాసనసభ్యులుగా ఇక్కడ రావడం జరిగిందో, ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా కూడా మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఉండడం జరిగింది. ఆ టైంలో మళ్ళీ ఈ గుడి డెవలప్మెంట్ కానీ, గుడికి ఆనుకునే ఉన్న ఈ కళ్యాణ మండపం డెవలప్మెంట్ కానీ మళ్ళీ ఆయనకి నిధులు అడగా 43 లక్షల 43,50,000 మళ్ళీ శాంక్షన్ చేయడం జరిగింది. కింద ఫ్లోరింగ్ కానీ, వైరింగ్ కానీ, అలాగే పైన ఇంకో ఫ్లోర్ కానీ పూర్తి స్థాయిలో నిర్మించుకోవడం జరిగింది. చాలా బాగుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. ఎంతో ఘనంగా ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారైన మన షేక్ ఆసిఫ్ గారు, అలాగే మన లంబాడి అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరం కలిసి ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అందరం కలిసి చాలా చక్కగా ఆనందంగా ఇది ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. అభివృద్ధి మాటలతో చెప్పడం కాదు, చేతలతో చూపించే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం.
ఈరోజు కనీ విని వెరుగని విధంగా ఈరోజు కొండ ప్రాంతం డెవలప్మెంట్ కానీ ఇలాంటి కమ్యూనిటీ హాల్స్ కానీ చాలా చక్కగా నిర్మించుకోవటం జరుగుతుంది. ఏదైతే ప్రజలు ఏది కావాలనుకుంటున్నారో అది చేసే విధానంలో జగనన్న గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్లో ఉన్న నాయకులు కూడా నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజలకు ఏం కావాలి, వాళ్ళ సౌకర్యార్థం ఏమేమి చేయాలి అన్న నినాదంతో ఈరోజు ముందుకెళ్ళటం జరుగుతుంది. ఈరోజు ఎక్కడా లేని విధంగా కమ్యూనిటీ హాల్స్ కానీ, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ సప్లై కానీ, కొండ ప్రాంతం అభివృద్ధి కానీ కనీ విని ఎరుగని విధంగా ఈరోజు విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుంది అంటే అది జగనన్న పాలన. జగనన్న పాలనలో ఉన్న నాయకుల వల్ల మాత్రమే ఈ ఒక్క అభివృద్ధి చెందుతుంది. కాబట్టి రాబోయే కాలంలో ప్రజలు ఒకటే గమనించండి, మనకు పిలిస్తే ఎవరు పలుకుతున్నారు, మన అభివృద్ధికి ఎవరు దోహదపడుతున్నారు, మనకి కనీస అవసరాలు ఎవరు తీరుస్తున్నారు అన్నది గమనించండి. ఇటు సంక్షేమ కానీ అటు అభివృద్ధి కానీ రెండు కళ్ళగా జగనన్న పాలన అన్నది కొనసాగుతుంది. కాబట్టి మా లంబాడి అన్నదమ్ములందరూ మాతోనే ఉంటారు. రాబోయే కాలంలోన ఆసిఫ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే విధంగా 46వ డివిజన్ అత్యధిక మెజారిటీని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అందజేసే విధంగా అందరూ సహాయ సహకారాలు మాకు కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా 46వ డివిజన్ ప్రజలకి, మా లంబాడి సోదరులకి సోదరిమణులకి అందరికీ కోరుకుంటున్నాను. నమస్తే. పశ్చిమ నియోజకవర్గంలో 46వ డివిజన్లో ఇక్కడ ఒక కమ్యూనిటీ హాలు మా బంజారా సోదరుల కోసం మరి స్థానిక శాసనసభ్యులు మరి నగర మేయర్ గారైన రాయని భాగ్యలక్ష్మి గారు ఎంతో చొరవతో ఈ యొక్క కమ్యూనిటీ హాల్ని అలాగే అమ్మవారి ఆలయాన్ని మొత్తం సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ నిర్మించడం జరిగింది. 43,50,000 రూపాయలతో నిధులు కేటాయించి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి గతంలో కూడా చిరంజీవి గారి ద్వారా ఒక 15 లక్షల రూపాయలు తీసుకొని ఫస్ట్ ఫ్లోర్ వేసి గ్రౌండ్ ఫ్లోర్ వేసి తర్వాత ఈరోజు ఫస్ట్ ఫ్లోర్కి ప్రారంభోత్సవం శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మేయర్ గారు, నేను అందరం కలిసి ఒక కమ్యూనిటీ హాల్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. మా బంజారా సోదరులకి ఇక్కడ ఒక మంచి ఆహ్లాదకరమైన ప్రదేశంలో కొండ ప్రాంతం అయినా సరే చాలా చక్కగా నిర్మించారు. ఇది అందరికీ బంజారా సోదరులందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని విధాల ఇక్కడ శుభకార్యాలు చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఒక స్థలాన్ని కేటాయించి ఇక్కడ స్థానిక బంజారా సోదరులు వచ్చి స్థానిక శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని కోరగా ఆయన తక్షణమే కార్పొరేషన్ నుంచి నిధులు కేటాయించి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన మన మురళీ నాయక్ గారికి, అలాగే నవీన్ నాయక్ గారికి, శ్రీను గారికి, అందరూ ఇక్కడ మా బంజారా సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మంచి ఒక కమ్యూనిటీ హాల్ని మీరు అందరూ ఏర్పరచుకున్నారు. అలాగే జగనన్న ప్రభుత్వంలో ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలకు అనుగుణంగా ప్రతి కమ్యూనిటీ వాళ్ళకి కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, బీటీ రోడ్లు కానివ్వండి, సైడ్ కాలువస్ కానివ్వండి, కొండ ప్రాంతంలో తెలుగుదేశం హయాంలో ఏ ఒక్క నాయకుడు కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఎవ్వరూ అభివృద్ధి చూపించాల. ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగే శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారి చొరవతో పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి పరుగులు పెడుతుంది. కోట్లాది రూపాయలు ఈరోజు ప్రతి సోదరులకి వాళ్ళ కమ్యూనిటీకి మెరుగుపరుచుకునే విధంగా కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, లేకపోతే మెట్ల మార్గం కానివ్వండి, కొత్త సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, మెట్లు ఎక్కడైతే దెబ్బతినేసి ఉన్నాయో అక్కడంతా మొత్తం నూతనంగా మెట్ల నిర్మాణం జరగడం కానివ్వండి, ఎలక్ట్రికల్ పోల్స్. కొండ ప్రాంతం అంటేనే మొత్తం చాలా మొత్తంగా అధికంగా డబ్బులు ఖర్చు అవుతాయి. మరి అయినా సరే లెక్క చేయకుండా మన ప్రభుత్వంలో, మన అందరి ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో ఈ యొక్క నిధులు కేటాయిస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలకి ప్రభుత్వం ఎంత అందుబాటులో ఉంది, ప్రజలకి ఏదైతే అవసరాలకు అనుగుణంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి మన సోదరులు బంజారా సోదరులు అనే కానివ్వండి, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులందరూ కూడా ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలి, మన జగనన్నకి అండగా ఉండాలి. అలాగే ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో నాకు జగనన్న ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను, నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా చేసుకుంటే నేను కూడా ఏదైతే మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే మా రాయన భాగ్యలక్ష్మి గారు అందరూ మీ ఆప్యాయులతో మీ అందరి ఆదరాభిమానాలతో ఎలాగున్నారో నేను కూడా మీతో మమేకమై మీ అందరితో కలిసి పనిచేస్తానని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాను.